హాయ్ అండి, నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. జనవరి 7, 2026 ఏపీ హైకోర్టు భూమి యాజమాన్య కేసు గురించి హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసు గురించి నేను క్లియర్గా అర్థమయ్యేలా చేస్తాను. పార్టీ పేర్లు వచ్చేసి ఎం అశోక్ కుమార్ అండ్ అదర్స్ వర్సెస్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం. అంటే ఇక్కడ ట్రస్టు వాళ్ళు ఇక్కడ రెస్పాండెంట్స్గా ఉండడం జరిగింది. సూట్ పర్ డిక్లరేషన్ అనే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎవరు? ఎం అశోక్ కుమారు అండ్ వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి. ఇక్కడ డిక్లరేషన్ సూట్ అంటే ఈ ఆస్తి మాదే అని కోర్టులో కేసు వేశారు. డిక్లేర్ చేయండి, ఈ ఆస్తి మాదే అని అంటూ వేశారు. అప్పీలెంట్స్ వచ్చేసి ఒరిజినల్ ప్లెయింటివ్స్ అంటే లోయర్ కోర్ట్స్లో, రెస్పాండెంట్స్ వచ్చేసి ఒరిజినల్ డిఫెండెంట్స్. ఇక్కడ ఒరిజినల్ డిఫెండెంట్స్ అంటే ఎవరంటే ప్రతివాదులు. వీళ్ళు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ట్రస్ట్ వాళ్ళు. సో వివాదం ఏంటంటే కేసు విషయం వచ్చేసి అయితే అప్పీలెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అంటున్నారు. అన్నదమ్ములు ఇలా వాదించారు. డిస్ప్యూటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మా పూర్వీకులవి, మా పేరుల్లో మ్యూటేషన్ ఎంట్రీసు, పట్టాదార్ పాస్బుక్స్, ల్యాండ్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఉన్నాయి కాబట్టి భూమి మాదే అని ప్రకటించాలి అని కోర్టులో డిక్లరేషన్ సూట్ అనేది, ఇంజంక్షన్ సూట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు ఏమని చెప్పిందంటే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏపీ హైకోర్టు అత్యంత ముఖ్యమైన పాయింట్స్ని రేజ్ చేయడం జరిగింది. మ్యూటేషన్ రికార్డులు, పట్టాదారు పాస్బుక్లు, ట్యాక్స్ రసీదులు, టైటిల్ డాక్యుమెంట్స్ కావు. కోర్టు స్పష్టంగా చెప్పింది ఇవి కేవలం రెవెన్యూ అవసరాల కోసం, ఎవరు భూమిని సాగు చేస్తున్నారు లేదా కబ్జాలో ఉన్నారా అన్న దానికే సూచన. భూమి యజమాని ఎవరో నిరూపించడానికి ఇవి సరిపోవు అంటూ కోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. సో కొంతమంది పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు కానీ 1B అడంగలు, భూమి శిస్తు రసీదులు ఉన్నంత మాత్రాన అది టైటిల్ కాదు. టైటిల్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్, వాళ్ళకి ఈ ఆస్తి ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఎవరి ద్వారా గిఫ్ట్ డీడ్ వచ్చింది, ఏమైనా వీలునామాల ద్వారా ఏమైనా వచ్చింది అన్నది క్లియర్గా ఆ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. ఇంకా కోర్టు ఏమందంటే టైటిల్ డిక్లరేషన్ కోరే వ్యక్తి తన దగ్గర ఉన్న బలమైన డాక్యుమెంట్స్తోనే హక్కు నిరూపించాలి. ఎదుటి వాళ్ళ కేసులో లోపాలు చూడడం సరిపోదు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. కేవలం ఇంటి పేరు అంటే సర్నేమ్ ఒకటే ఉండడం వల్ల మఠం భూమి మీద హక్కులు రావు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ అమ్మ అంటే ఏంటిదంటే మఠానికి సంబంధించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అన్నారు కదా, ట్రస్ట్కు సంబంధించి ఆ యొక్క ఇంటి పేరు ఉంది కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్, ఈ ఆస్తి మొత్తం మా పూర్వీకులది, ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి మాకు వంశపారపర్యంగా వస్తుంది అంటూ వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. తుది తీర్పు అంటే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే అన్నదమ్ముల కేసు త్రోసిపుచ్చబడింది, భూమి మత ట్రస్టు మఠానికి చెందినది అంటూ కోర్టు నిర్ధారించింది. అంటే రెస్పాండెంట్స్ ఎవరైతే ట్రస్ట్ వాళ్ళకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా 1B అడంగలు, పాస్బుక్లు కానీ భూమి శిస్తు రసీదులు ఉన్నంత మాత్రాన అది టైటిల్ కాదు. అది ఓన్లీ రెవెన్యూ రికార్డులో మాత్రం ఎవిడెన్స్గా మాత్రమే ఉపయోగపడింది తప్ప ఒరిజినల్ టైటిల్ డీడ్స్ అనేది సపరేట్గా ఉండాలి. సో మరిన్ని లేటెస్ట్ జడ్జిమెంట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.